హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు శ్వేతాస్ కిచెన్. ఈరోజు మరో వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఇది ఏంటి అంటే పోహా అండి. ఈ మనం అటుకులు కాస్త తడిపి వేసుకుంటాం కదండి, ఆ పోహా చుడువా కాదు, పోహా మనము మార్నింగ్ టిఫిన్లోకి చాలా బాగుంటుందండి. ముందుగా మనము అటుకులు, కాస్త పల్లీలు, అలాగే ఎండుమిర్చి, వెల్లుల్లి, ఉల్లిగడ్డ ఇవి తీసుకోవాలి. మనం ముందుగా కడాయి పెట్టుకొని అందులో కాస్త ఆయిల్ వేసుకోవాలి. ఈ పోహా అనేది మంచిగా మనకు హెల్త్కి మంచిగా ఉంటుందండి. అటుకులలో ఫైబర్ ఎక్కువ ఉంటుంది కదా, సో హెల్త్కి కూడా మనకు చాలా మంచిగా ఇస్తుంది. అలాగే ఎవరైతే కొంచెం బిజీ లైఫ్ ఉంటారో వాళ్ళు ఏంటి అంటే మార్నింగ్ మనం ఈవినింగ్ ముందు రోజు అవి నానబెట్టడం కానీ టిఫిన్స్కి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కదా, సో వాళ్ళు ఇన్స్టెంట్గా ఇది ఫాస్ట్గా ఒక 5 మినిట్స్లో మనకు ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇలాంటి పిండి పెట్టకుండా నానబెట్టకుండా అలా ఫాస్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఆయిల్ కాస్త హీట్ అవ్వాలి. హీట్ అయ్యాక మనం ఏంటి అంటే ఇందులో కొన్ని పల్లీలు వేసుకోవాలి. ఈ పల్లీలు కాస్త ముందుగా పల్లీలు ఎందుకు వేసుకున్నాము అంటే పల్లీలు కాస్త వేగడానికి టైం తీసుకుంటాయి కాబట్టి కాస్త పల్లీలు అనేవి ముందుగా వేసుకున్నాను నేను. ఇప్పుడు ఇదే పల్లీలలో మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా, ఆనియన్స్ అలాగే వెల్లుల్లి రెబ్బ అది కూడా వేసుకుందాం. సో ఇవి కూడా మనకు కొంచెం మంచిగా ఫ్రై అవ్వాలండి. మార్నింగ్ ఈజీగా మనకు డైజెస్ట్ కూడా ఇప్పుడు పెద్దవాళ్ళకి కానీ ఎవరికైనా మనం టిఫిన్ చేసి పెట్టినా ఈజీగా డైజెస్ట్ అవుతుందని మనం అటుకులు కాస్త వాటర్లో తడిపి వేసుకుంటాం కదా, సో కాస్త మెత్తగా ఉంటాయి, మంచిగా ఈజీగా డైజెస్ట్ అవుతుంది మనకు. ఇప్పుడు చూడండి, ఇది మంచిగా బ్రౌన్ కలర్లోకి ఆనియన్స్ అనేవి కలర్లోకి చేంజ్ అవ్వాలి. ఇందులోనే కాస్త జీలకర్ర అలాగే కొంచెం ఆవాలు వేసుకుంటున్నాను. కాస్త పసుపు లైట్గా, మనకు కొంచెం కలర్ అనేది మంచిగా వస్తుంది కదండి పసుపు, అందుకోసమని కాస్త పసుపు వేసుకుంటున్నాను. సో వీటిని ఒకసారి కలుపుకుందాం. ఈ పల్లీలు అనేది మనకు కొంచెం వేగడానికి టైం పడుతుంది, కాస్త క్రిస్పీగా ఉండాలి కదా, అందుకోసమని. సో ఇప్పుడు ఇవి వేగేలోపు మనం ఏం చేద్దామంటే ఈ అటుకులు ఇవి ఉన్నాయి కదండి, ముందుగానే ఒకసారి వాటర్లో ఇలా తడిపేసుకొని, వాటర్లో అలానే ఉంచద్దు, అలానే ఉంచితే ఇంకా మొత్తం మెత్తగా అయిపోతాయండి. సో ఒక్కసారి ఇలా మనం వాష్ చేసినట్టు చేసి వాటిని మనం జల్లెల్లోకి తీసుకోవాలన్నట్టు. సో ఇలా ఒక్కసారి తీసేస్తే అయిపోతే ఆ వాటర్ పారబోసి ఇంకా మనం వాటిని జల్లెల్లోకి తీసుకోవాలి. సో మన ఆనియన్స్ కూడా చేంజ్ అవుతున్నాయి. ఇప్పుడు ఇందులో కాస్త కరివేపాకు రెబ్బలు వేసుకోవాలి. కరివేపాకు అందులో ఉంటే ఇంకా ఫ్లేవర్ అనేది ఒక మంచి ఫ్లేవర్ వస్తుందండి. ఎప్పుడు కానీ కరివేపాకు మంచి ఫ్లేవర్ ఇస్తుంది మనకు. మ్యాక్సిమం మనం కరివేపాకు చాలామంది తినరు, కానీ కరివేపాకు ఎంతో మంచిది హెల్త్కి. ఇప్పుడు తెల్ల జుట్టు అవ్వడం అది చూడండి, అలా ప్రాబ్లమ్స్ కూడా వస్తున్నాయి. అలాగే ఎండుమిర్చి లాస్ట్లో ఎందుకంటే మాడిపోతాయి కదండి, మనకు బ్లాక్గా అయిపోతాయి. సో అందుకోసమని లాస్ట్లో ఇంకా అటుకులు వేసే ముందు లాస్ట్లో ఎండుమిర్చి వేస్తున్నానండి. ఇప్పుడు ఇందులోనే కాస్త కొత్తిమీరాకు వేసుకుంటున్నాను. కొంచెం వేస్తున్నాను, కొంచెం లాస్ట్లో గార్నిష్లో మళ్ళీ కొంచెం వేసుకుంటాను అన్నట్టు. సో ఇప్పుడు ఇందులో మనం ఇందాక తడిపి పెట్టుకున్న అటుకులు ఉన్నాయి కదండి, అవి ఇందులో తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో కాస్త సాల్ట్ అలా వేసుకోవాలి. మనం ఒకసారి అటుకుల్ని కలుపుకోవాలి. కలుపుకున్నాక సాల్ట్ వేస్తాను. చూడండి, వీటిని మంచిగా కలుపుకోవాలి. కాస్త ఫ్రై చేసుకుంటే మనకు మంచిగా ఉంటుందండి. ఇప్పుడు ఇందులోనే కాస్త సాల్ట్ మన టేస్ట్కి సరిపడా. ఒక 5 మినిట్స్ అండి, అంతే. 5 మినిట్స్లో ఈజీగా అయిపోతుంది ఫాస్ట్గా. మార్నింగ్ టిఫిన్ అంటే మనకు ఎక్కువ టైం స్పెండ్ చేయకుండా ఫాస్ట్గా అయ్యే టిఫిన్స్ ఉండాలి కదండి. సో అలా ఫాస్ట్గా అయ్యే టిఫిన్స్లో మనం వారంలో ఒక రోజు ఇది మనం ప్రిపేర్ చేసుకోవచ్చండి. సో మనం అటుకులు జరిపాం కదా, సో అందుకోసమని వాటిని పొడిగా అవ్వాలి అని ఇలా కొంచెం అలా వాటిని అటు ఇటు అనాలి. ఒకసారి మంచిగా కలుపుకున్నాం అనుకోండి, అవి మంచిగా పొడి అవుతాయి. చూడండి, మనకు ఎంత మంచి పసుపు వేసాం కదండి, సో మనకు మంచి కలర్, ఒక లుకింగ్ అనేది ఎంత మంచిగా వస్తుంది చూడండి అటుకులు. అలాగే ఆ కొత్తిమీర దాంతో మంచి లుకింగ్ అనేది చాలా మంచిగా కనిపిస్తుంది. 2 నిమిషాలు అయితే అయిపోద్ది మనకి. ఇంకా వీటిని మనం ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే. లాస్ట్లో కాస్త కొత్తిమీరాకు వేసుకుందాము. కాస్త కొత్తిమీరాకు వేసుకొని ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం ఇంకా దీన్ని. ఈ అటుకులు కాస్త వేడి మీద ఉన్నప్పుడు తింటేనే చాలా బాగుంటాయండి. మీరు ఎప్పుడైతే ఇంకా తింటారో అదే మూమెంట్లో, అదే ఒక 5 మినిట్స్ బిఫోర్ చేసుకుంటే సరిపోద్దండి. 5 మినిట్స్ టైం పట్టుద్ది అంతే. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ అండ్ అప్డేట్స్.
ఒకసారి ట్రై చేయండి, ఖచ్చితంగా 1 వీక్లో వన్స్ మీరు చేస్తూ ఉంటారండి.